నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయ్యి దయానంద్ సత్తుపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తుపల్లి అర్బన్ పార్క్ లో చైన్ లింక్ ఫెన్సింగ్, ఎకో ఫ్రెండ్లీ సఫారీ వెహికల్ ని ప్రారంభించడం జరిగింది. అనంతరం అటవీ శాఖ మీటింగ్ హాల్ పోడియంను ప్రారంభించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి తుమ్మల తదుపరి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో రివ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ రివ్యూలో పలు అంశాలను ప్రస్తావించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేశానంటే మీకు వ్యతిరేకించి కెనాల్ తీసుకొచ్చారు. ఓన్లీ చెక్ డ్యామ్ మాదిరిగా రాళ్ళు అడ్డం పెట్టి దాని తర్వాత క్లియరెన్స్ చేసి ప్రాజెక్ట్ ఇచ్చా పులిగుట్ట ఓన్లీ 46 lakhs అది. దాంతో ఇప్పుడు మీకు ఎకో టూరిజం పెట్టుకొని దాన్ని బ్యూటిఫై చేస్తే 46 లక్షలు కాదు, మంచిగా సంపాదించుకోవచ్చు. ఫారెస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దానివల్ల ఇరిగేషన్ ఫెసిలిటీ వచ్చింది. ఎన్ఎస్పి పై భాగంలో వాటికి నీళ్లు వచ్చినాయి. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి లాస్ట్ 30 years. కాబట్టి మానవీయ కోణం ఉంటుంది అక్కడ. మీకు పెద్ద అడిగి బాగలేదు, ఓన్లీ కెనాల్ భాగం పట్టే పోయింది. మీ జంతువులకి పురికి నీళ్లు కావాలి, ఎలుగొట్టుకి నీళ్లు కావాలి, మీ పక్షులకి నీళ్లు కావాలి. మరి ప్రాజెక్టుకి మీరు అప్పుడు అపోజ్ చేశారు, ఇప్పుడు అది మీకు వరప్రసాదం అయింది. అందుకని ఏది చేయకూడదో చేయకూడదు, ఏది చేస్తే భవిష్యత్తుకు లాభమో అది చేయాలి. కాబట్టి దయచేసి మీకు గుండాల దారి అన్నారు విమానాయక సార్ కొట్టించేశారు. కొట్టించి 60 కిలోమీటర్లు దారేశారు. ఎందుకంటే